పింగ్ స్పేస్ పింగ్. ఐఫోన్ పింగ్ ఓన్లీ పింగ్ ఓన్లీ పింగ్. ఎంటర్ కొడతా. ఓకే, ఒకసారి యాన్సిబుల్ లో లాగిన్ అవ్వు. ఇప్పుడు చేయి, పింగ్ చేయి అది కమాండ్. వస్తలేదా? యాన్సిబుల్ ఎన్ని క్రియేట్ చేసినావు? యాన్సిబుల్ 1 యాన్సిబుల్ యాన్సిబుల్ 1 లో లాగిన్ అవ్వు ఒకసారి. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు. చూడు ఒకసారి పింగ్ చేయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ గా బ్రో, ఎగ్జిట్ గా అందులోకి వెళ్ళి రూట్లోకి రా, రూట్లోకి వచ్చి లాగిన్ అవ్వు. యాన్సిబుల్ 1 లేదా యాన్సిబుల్ 1 డిలీట్ చేసిన. ఎస్యూ వస్తలేదా? అయితే అది తీసేసినావా? నువ్వు డిలీట్ చేసినావా? డిలీట్ చేసిన. చాలా ఉంది బ్రో చేసేది. మరి సందీప్ నీకు రెడీ ఉందా బాబు? సందీప్ నీది రెడీ ఉందా? నాది లేదన్నా. ఏం చేసినావు? క్రియేట్ చేయలేదా అన్నా? నేను ఏం చేయలేదన్నా. చెయ్యాలి కదా సందీప్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసా యాన్సిబుల్. అవునన్నా. ఇంకా పెద్దగా ఉన్నది ఇంకా యాన్సిబుల్. ఇది ఒక్కోసారి నీకు యాన్సిబుల్ మీదే వర్క్ చేయమని ఇస్తారు బ్రో. అన్నా అంటే మందల యూజర్ డెలిషన్ అవసరం లేదనుకుంటున్నా. అంటే ఒక్క నిమిషం అన్న. నా 6 నుంచి 7 కనెక్ట్ చేసామన్నా. 6 నుంచి 7 కి కనెక్ట్ చేసామన్నా. 6 నుంచి 7 కి కాదు, 7 నుంచి 6 కి ఇయ్యాలా? అంటే ఐ మీన్ 6 ఐపీ అడ్రస్ 7 లో పెట్టి కనెక్ట్ చేశాను కదన్నా. 6 ఐపీ అడ్రస్ సెంటర్ 6 ఐ మీన్ స్లేవ్ ఐపీ అడ్రస్ మాస్టర్ కి కనెక్ట్ చేశాం కదన్నా లాస్ట్ బిఫోర్ క్లాస్. అక్కడ వరకు చేసాం అంతే. కన్ఫ్యూజ్ అయ్యారు బ్రో, నన్ను కన్ఫ్యూజ్ చేసి మొత్తం. రాకేష్ బాబు నీది ఏం కానీ ఏం శివ? అది అయిపోయింది అంటే ఆల్రెడీ. అది ఇన్వెంటరీ ఫైల్ ని మనం డిజేబుల్ చేసినాము, రూట్ పాస్వర్డ్ ని కూడా డిజేబుల్ చేసినాము. అయితే శివ ఇది ఇప్పుడు మొన్న 7 నుంచి 6 కనెక్ట్ అయినామన్నా. ఎప్పుడైతే ఈ పింగ్ ఇచ్చినప్పుడు
నేను ఆ రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా నాకు ఈ పింగ్ అనేది ఎర్రర్ వచ్చింది. ఎందుకు వస్తుంది error? అదే ఆ రోజు నువ్వు ఫస్ట్ లో పింగ్ అంటే జస్ట్ పింగ్ చేయొద్దు. నువ్వు ఆడ ఏదైతే గ్రూప్ నేమ్ ఇచ్చినావు కూడా వెబ్ సర్వర్. ఇచ్చినావు కదా, ఆ గ్రూప్ నేమ్ తోటి నువ్వు పింగ్ చేయాలా. అయితే గ్రూప్ నేమ్ నువ్వు కాకుండా ఐపీ నేను అడ్రస్ ఆల్ పింగ్ చేయొద్దు. నువ్వు గ్రూప్ నేమ్ ఏమి ఇచ్చినావు, వెబ్ సర్వర్ అని ఇచ్చినావు కదా, వెబ్ సర్వర్ తో మనం పింగ్ చేయాలి. ఐపీ అడ్రస్ ఇస్తే పింగ్ అవ్వదు అది. అయితే నేను ఐపీ అడ్రస్ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ ఆల్ అని ఒక కమాండ్, అంటే మీరు ఇచ్చిన కమాండ్లలో ఒక ఆల్ అని ఒక కమాండ్ ఉండే, అది All అంటే ఇంక్లూడ్ చేసి చెప్తాడు, మన దగ్గర ఏం 2 గ్రూప్స్ ఏం లేదు బ్రో, ఓకేనా. మనం ఒకటే ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. ఆల్ ఇస్తే ఎడికెళ్ళి తీసుకుంటుంది అది ఆల్. ఒకటే గ్రూప్ నేమ్ ఉన్నది, ఒక గ్రూప్ నేమ్ ఒకటే ఇవ్వాలి మనం. మన దగ్గర మల్టిపుల్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఆల్ ఇస్తే అన్ని గ్రూప్స్ కి తీసుకుంటుంది అది. ఫస్ట్ ఒక గ్రూప్ ని తీసుకుంటుంది, తర్వాత ఇంకో గ్రూప్ ని తీసుకుంటుంది. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా బ్రో? ఒక్క నిమిషం. కనిపిస్తుంది. నాగేష్ నువ్వైనా చేసినావా బాబు? హలో రాకేష్, అన్న చేసిన చేసినావా నువ్వు? చేసిన అన్న చేసినా, వచ్చిందా అన్న? చేసిన వచ్చిందా అన్న? ఏంటిదన్నా ఇప్పుడు మన కనెక్షన్ అది కనెక్షన్ ఇచ్చిన ఏమైంది? కనెక్షన్ ఇచ్చిన ప్లస్ ఇది ఉంది కన్నా ఇది మన హలో చెప్పు. కనెక్షన్ ఇచ్చిన అన్న, అది ఇచ్చి మళ్ళా దాని తర్వాత అక్కడికి వెళ్ళి సెంటర్ 6 లోకి వెళ్ళి చూస్తే వచ్చింది కనెక్షన్, కానీ ఏం అది ఎగ్జిక్యూట్ చేయలేదు కమాండ్. ఎందుకు అంటే చేయలేదు? ఈ 7 లో ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకు? అంటే ఇక ఆడికే చేసిన అన్న, తర్వాత చేయలేదు. అంటే ఏమైందంటే ఇప్పుడు మనం ఈ విఐ ఫైల్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ఈ హోస్ట్ విఐఈటీసీ యాన్సిబుల్ హోస్ట్ లోకి వెళ్ళి నొక్కగానే అది కింద సేవ్ చేసేటప్పుడు వేరే ఏదో నొక్కినా అన్న, వేరే నొక్కితే అది సేవ్ అవ్వలేదు. ఇక ఇది మన షిఫ్ట్ ఎస్కేప్ ఇచ్చిన కదా అన్న. గ్రూప్ నేమ్ వచ్చేసి ఇదే డెమో అని ఇచ్చిన. పని చేస్తుందా సిస్టమ్ మంచిగా? ఇంటర్నెట్ హలో రాకేష్, హలో అన్న, పని చేస్తుందా ఇంటర్నెట్? హలో రాకేష్, వినిపిస్తుందా? రాకేష్, అన్న, ఏమైంది రాకేష్, వినిపిస్తలేదా? హలో అన్న, రాకేష్, వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నా, వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ స్లో వస్తుంది అన్న. స్పీకర్ పెద్దగా వస్తుంది. అది కాదన్న, సౌండ్ కాదు నేను అనేది, డిలే వస్తుంది. డిలే ఎట్లా వస్తుంది?
3-4 సెకండ్స్ డిలే ఉంటుంది ఇది. అందుకే కదా అన్ని కాల్స్ ఇంట్లోనే చేస్తాం మనం. ఇంటర్నెట్ పనిచేస్తుందా? సిగ్నల్ సరిగా లేదు, మళ్ళీ రిస్టోర్ అయింది, పోయి కనెక్షన్ పోయి రిస్టోర్ అయింది, అందుకని అట్లా అయింది. ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుందా? సందీప్ అన్నా ఉన్నావా? హలో అన్నా. నువ్వు ఇప్పటిదాకా చేయలే అది? అంటే ఐ మీన్ మీరు 7 నుంచి 6 కి కనెక్ట్ చేశానన్నా, మొన్న పింగ్ ఎర్రర్ వస్తుందన్న, అక్కడ వరకు ఆపేసాం. 7 నుంచి 6 కి కనెక్ట్ అయ్యామన్నా. దాని తర్వాత మీరు 7 నుంచి పింగ్ చేసేస్తే 6 కి ఏమి వెళ్ళట్లేదు, ఆ ఎర్రర్ వస్తుందన్న, పింగ్ ఎర్రర్. మీరు పింగ్ చేసి ఫ్రమ్ 7 to 6 అక్కడ వరకు చేసామన్నా. దాంట్లో ఆల్రెడీ అన్ని రెడీ ఉన్నాయి అబ్బా. నా దాంట్లోనే చేద్దాం పడ అన్న. చేసావా శివ? తీసేసావా అన్ని? తీసేద్దామంటే తీసేద్దాం, చేద్దాం. స్క్రీన్ షేర్ చేయి. అదేనండి, మళ్ళీ రీకనెక్ట్ అయితే ఇందాక రాకేష్ వినిపిస్తుందా? రాకేష్ నీకు? హలో అన్నా, వినిపిస్తుంది, వినిపిస్తుందా? ఇంటర్నెట్ కనెక్షన్ ఎట్లుంది ఇప్పుడు అది గాలి దుమారం వచ్చింది అన్న, గాలి దుమారం వచ్చి అది ఎక్కడికి వచ్చినావు? పోయినుండే, మళ్ళా రెస్ట్. గాలి వస్తుంది అన్న, ఎక్కువ గాలి వస్తుంది. గాలికి ఇంటర్నెట్ కి ఏం సంబంధం ఉంది రాకేష్? నాకు చెప్తున్నాను, అట్లా బయట చెప్పకు. నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది అన్న, వర్షం పడినా గాలి దుమారం వచ్చిన. నీ ఫోనా? కాదా? ఫోన్ నాది, ఫైబర్ కేబుల్ కాదు. అదే అప్పుడు తీసుకున్నావు కదా రాకేష్, నువ్వు ఒకటి జియోదో తీసుకున్నావు కదా, ఏమైంది? లేదన్నా, అది అట్లా అదేనా, అది సిగ్నల్ త్రూనే కానీ. అదే సిగ్నల్ త్రూ కానీ. అందుకనే ఇంతకుముందు సిగ్నల్ పోయిందన్న. ఓకే. అవునా? నాకు స్క్రీన్ షేర్ చేస్తున్నా. యా అనిపిస్తుందా అన్న? ఇంకా స్టార్ట్, ఇంకా షేర్ అవ్వలే శివ. ఇంకా అవ్వలేదా అన్న? అయింది శివ, అయింది. ఇవ్వాలి 7 అన్న ఇది. ఓకే, ఫస్ట్ యూజర్ డిలీట్ అని చేసి. చేసిన యూజర్ డిలీట్ చేసిన. యూజర్ డిలీట్ చేసినావా? ఒకసారి vi/etc/ansible/host లకు పోయి అది వెబ్ సర్వర్ అది తీసేసే మొత్తం.
ఇది నిన్న మనకి ఓకే తీసేసిన అన్న. ఏ చూపి తీసిన మొత్తం. తీసేసిన. ఓకే, ఆడ డాట్ ఎస్ఎస్హెచ్ కూడా తీసేసి ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏవు. ఓకే అన్న ఇక్కడ అన్న ఎస్ఎస్హెచ్ ఉంది కదా, సిడి డాట్ ఎస్ఎస్హెచ్ ఇవ్వు. సిడి స్పేస్ డాట్ ఎస్ఎస్హెచ్. అన్న ఎల్ఎస్ ఓకే, అది మొత్తం ఒకసారి డిలీట్ చేసి ఇవ్వ. సిడి స్పేస్ డబుల్ డాట్ ఇవ్వు. సిడి స్పేస్ డబుల్ డాట్ అన్న ఒకసారి ఆర్ఎం హైఫెన్ ఆర్ హైఫెన్ ఎఫ్ హైఫెన్ ఆర్ ఐఫోన్ ఆర్ స్పేస్ హైఫెన్ ఎఫ్ స్పేస్ డాట్ ఎస్ఎస్హెచ్ అని ఇవ్వు. ఎంటర్. ఆర్ఎం ఐఫోన్ ఆర్ అంతే అంతే, ఎంటర్ చేయి ఫస్ట్. ఎంటర్ చేసిన. ఇప్పుడు క్లియర్ చేయి, టర్మినల్ మొత్తం క్లియర్ చేయి. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న. ఎల్ఎస్ ఐఫెన్ ఎల్ఏ సార్ ఒక్క నిమిషం. లేదన్న ఎస్ఎస్హెచ్ లేదు కదా, ఒకసారి 6 లో కూడా కొట్టు శివ. ఎందుకంటే మనం 6 లో కాపీ చేసినాం కదా ఎస్ఎస్హెచ్ కి. ఉందన్న ఎస్ఎస్హెచ్ డాట్ శివ, ఎస్ఎస్హెచ్ అవకాశం అది ఆర్ఎం హైఫెన్ ఆర్ హైఫెన్ ఎఫ్ ఇచ్చేసి ఆ డాట్ ఎస్ఎస్హెచ్ తీసేది. హైఫెన్ ఆర్ స్పేస్ హైఫెన్ ఎఫ్ డాట్ ఎస్ఎస్హెచ్. హలో బ్రో, శివ అన్న తీసేసిన. ఒకసారి యూజర్ కూడా ఏమేమున్నాయి అన్ని తీసేసినా. యూజర్ అన్న యూజర్ చూడడానికి పాస్వర్డ్ అనేది అందులో 6 లో కూడా యూజర్ డిలీట్ చేసేసి ఆన్సిబుల్ ఏదైతే యూజర్ ఉందో యూజర్ డిలీట్ ఆన్సిబుల్ అని ఇచ్చేసి ఏంట డస్ నాట్ ఎగ్జిస్ట్. యూజర్ డిఎల్ ఆన్సిబుల్ 1 ఓకే, అందులో చెక్ 7 లో ఓకే. ఇప్పుడు ఒక యూజర్ యాడ్ క్రియేట్ చేయి. యూజర్ యాడ్ స్పేస్ ఆన్సిబుల్ 2 అని ఇవ్వు. 7 వద్దులే, ఏడ్చినట్టు ఉంటుంది. 9 ఇవ్వు, లక్కీ నెంబర్. ఎంటర్ చేయి. ఇక్కడ అక్కడ కూడా చేయి.
వన్ ఇయర్కి వేరే పెట్టు. ఆన్సిబుల్ 9 అని. ఓకే, అయిపోయింది. యూజర్ అడిషన్ అయిపోయింది. ఓకే, వచ్చేసినావా? పాస్వర్డ్ ఇచ్చేసి, పాస్వర్డ్ Ansible 9. పాస్వర్డ్ ఫర్ యూజర్ అందులో కూడా సేమ్ Ansible పాస్వర్డ్ యాడ్ చేసి రెడ్ హ్యాట్ ఇచ్చేసే బ్రో, సింపుల్గా. కాంప్లికేటెడ్ పాస్వర్డ్ ఏం పెట్టకండి. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు విఐ సుడో ఇవ్వు. సిక్స్ లో ఉన్నా. తీసే విఐ సుడో వెళ్ళి అది తీసేసి స్క్రోల్ చేయి, కిందకి స్క్రోల్ చేయి. ఇంకా 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 రా బ్రో, కిందకి స్క్రోల్ చేయి. అక్కడ Ansible 1 ఉంది కదా, అక్కడ 9 ఇవ్వు. వన్ తీసేసి 9 ఇవ్వు. అయిపోయింది. అక్కడ కూడా సేమ్ వచ్చేసి విఐ సుడో. Ansible 9. 6 లో కూడా పాస్వర్డ్ ఇచ్చినావా? ఇచ్చినాను. సిక్స్ లో పాస్వర్డ్ ఇచ్చిన. ఇచ్చిన అన్న. ఇచ్చినావు కదా, ఓకే. ఒకసారి Ansible -, వర్షన్ చూడు. 7 లో ఉన్నా అన్న. సారీ, 7 లో ఉన్నా కదా, అదే చూడు. Ansible -, వర్షన్ చూడు. కాన్ఫిగ్ ఫైల్ కాపీ చేయి. ఇన్వెంటరీ ఫైల్ లో ఓకే, అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకో శివ. ఇన్వెంటరీ చూడు అన్న. 2 తీసేసినాయా? ఒకసారి 7కి వెళ్ళు. 7కి వచ్చిన. SSH Ansible 9. SSH స్పేస్ Ansible Ansible 9 9 అక్కడ 6 ఐపీ అడ్రస్ కాపీ చేసుకో. fconfig ఇవ్వు, ఐపీ అడ్రస్ చూడు.
ఎస్ పాస్వర్డ్ ఇవ్వు, ఫస్ట్ టైం అడుగుతుంది. ఓకే అన్న వచ్చినా అన్న. ఓకే, ఒకసారి ఆన్సిబుల్ లాగిన్ అవ్వు. SU-Ansible 9. ఇప్పుడు ఆన్సిబుల్లోకి వెళ్ళి లాగిన్ అయి ఉన్నది అన్నాడు. లాగిన్ అయిపోయినావు కదా, ఒకసారి ఎగ్జిట్ అయిపో. ఎగ్జిట్ అవ్వు. ఇప్పుడు SSH Ansible 9 IP అడ్రస్ ఇచ్చి చూడు. వితౌట్ పాస్వర్డ్ అడుగుతుందా? IP అడ్రస్ పేజీ పాస్వర్డ్ అడుగుతాను బ్రో. అడుగుతుందా? ఇచ్చేసి పాస్వర్డ్. సరే, లాగౌట్ అయిపోయి Ansible లో లాగిన్ అవ్వు. SSH-keygen నువ్వు టర్మినల్ క్లియర్ చేసావు. ఆన్సిబుల్లోకి లాగిన్ అవ్వమన్నావు కదా బ్రో. Ansible SU Ansible 9 ఎంటర్. ఓకే, పాస్వర్డ్ అడగలే కదా. SSH-keygen ఎంటర్. 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 ఓకే, CD LS-LA చూడు. LS-LA ఎంటర్. వచ్చేసిందా? అయితే దీన్ని ఇప్పుడు మనం కాపీ చేసేద్దాం. SSH-copy -ID Ansible 9 @6 IP అడ్రస్ కాపీ చేసుకో. పాస్వర్డ్ ఇవ్వు. ఇవ్వు. ఓకే, ఒకసారి అక్కడ చెక్ చేయి. శివ 6లోకి రా. టర్మినల్ క్లియర్ చేయి ఫస్ట్. LS-LA ఇవ్వు. రూట్ లో ఉన్నాం కదా బ్రో. ఆన్సిబుల్ 9 లోకి వెళ్ళాలి బ్రో. ఓకే, సారీ, చెక్ చేయి. SU-Ansible 9 ఎంటర్. ఇప్పుడు ఓకే, సూపర్. ఒకసారి ఎగ్జిట్ గాన్లోకి వెళ్ళి 7లోకి వెళ్ళి లాగౌట్గా. బ్రో ఒక చిన్న డౌట్. అయితే ఇప్పుడు 6 లా యూజర్ యాడ్ చేసినాము. అవును, పాస్వర్డ్ పెట్టుకున్నాం. 7 లా యూజర్ యాడ్ చేసిన పాస్వర్డ్ పెట్టుకున్నాం. అయితే 7 పాస్వర్డ్ డిఫరెంట్ ఉంది, 6 పాస్వర్డ్ డిఫరెంట్ ఉంది. ఏం కదా బ్రో? ఏం కాదు, నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, అది నీ మీద డిపెండ్ ఉంటుంది. నేను రెడ్ హ్యాట్ ఎందుకు పెట్టమంటా అంటే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ పర్పస్ కి కాబట్టి నంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే రెడ్ హ్యాట్ సింపుల్ గా అన్నిటికీ పెట్టుకోమని చెప్పిన. అయితే నేను CentOS
7 కాబట్టి రెడ్ హ్యాట్ 7 పెట్టుకున్నా, దీనికి ఓన్లీ రెడ్ హ్యాట్ అని పెట్టినా. అయితే మరి ఓకే పాస్వర్డ్ నీకు ఎందుకు గుర్తుంటే చాలు ఎక్కడన్నా bro అది. నీకు గుర్తుంటే చాలు. ఒకసారి సెంటర్ 7 నుంచి ఎగ్జిట్ గా క్లియర్ గా ఎగ్జిట్ గా ఎగ్జిట్ అని రాసి అంతే రావడం అవసరం. ఒకసారి vi/etc/ansible/host ఇవ్వు. ఇక్కడ మనం ఒక గ్రూప్ యాడ్ చేసేసాం /ansible/host. ఆ హోస్ట్ నేమ్ కింద బ్రాకెట్ ఇచ్చి బ్రాకెట్ ఇవ్వు, స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వు, డెమో అని ఇవ్వు. కింద 60 ఐపీ అడ్రస్ రాయి. ఐపీ అడ్రస్ నువ్వు నోట్ప్యాడ్లో కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకోలే, ఒకసారి కాపీ చేసి పెట్టేసుకో. ఇఫ్ కాన్ఫిగ్ అది తీసేసి అడ్రస్ కాపీ సెవెన్కి రా, అక్కడ పేస్ట్ చేయి. అంతేనా? అంతే, ఒక గ్రూప్ చాలు. సేవ్ అయిందా? అయిందండి. ఓకే, ఒకసారి చెక్ చేయి. యాన్సిబుల్ గ్రూప్ నేమ్ ఏమో, గ్రూప్ నేమ్ -list -host స్పేస్ ఏమి ఇవ్వకు అక్కడ, జస్ట్ డైరెక్ట్ -host అని ఇచ్చేసి ఎంటర్. ఓకే, 1 host అది వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఆల్తో ట్రై చేయి, ఏమొస్తుంది? అది ఆల్ అంటే కూడా సేమ్ వస్తుంది కదా, సేమ్ అప్పారో యూజ్ చేయి. ఒకటి డెమో తీసేసి ఆల్ ఇవ్వు. సేమ్ వచ్చిందండి. సేమ్ వచ్చింది కదా. ఓకే, ఒక ఆర్బిటరీ కమాండ్ ఒకటి రన్ చేద్దాం. లాగిన్ అవ్వు ఎస్యూలో. టర్మినల్ క్లియర్ చేసి కమాండ్ రై యాన్సిబుల్ గ్రూప్ నేమ్ ఏంది? డెమో. Ansible 9 అన్న ఓన్లీ ఫైల్ క్రియేట్ చేయడానికి. ఇది యాన్సిబుల్ బేసిక్ కమాండ్స్. ఇది ఓకే ఓకే. డెమో వచ్చేసి నీ గ్రూప్ నేమ్ అది. ఓకే, స్పేస్ -a. ఓకే, టచ్ ఫైల్ క్రియేట్ చేయ. ఒకటి టచ్ స్పేస్ స్లాష్ స్పేస్ /tem స్లాష్ ఏదైనా ఒక ఫైల్ పెట్టుకో. క్లోజ్ కొటేషన్స్, ఎంటర్. ఒకసారి 6లోకి వెళ్ళు. ఏమనుకుంటున్నారు? 6లోకి వెళ్ళు. ఒకసారి 7లోకి వెళ్ళు. 7లోకి వెళ్ళు. 7లోకి వెళ్ళు. ఎల్లో అంటే సక్సెస్ అయినట్టు. వెళ్ళు అందులోకి వెళ్ళు. 7లోకి వెళ్ళు. సారీ 6లోకి వెళ్ళు. cd/temp ఇవ్వు. cd temp ఫోల్డర్కి వెళ్ళు. /tem ఎంటర్. ls శివ వచ్చిందా? సూపర్.
ఇప్పుడు డిలీట్ చేసేసి అది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి రన్ చేసి సేమ్ కమాండ్ని 7 మళ్ళీ రన్ చేయి. సేమ్ అప్పారో వచ్చి సేమ్ కమాండ్ రన్ చేయి. గ్రీన్ కలర్లో రావాలి. మళ్ళీ ఎలా ఉన్నారు? ఓకే సరే ఇప్పుడు డిలీట్ చేసివా సేమ్ కమాండ్ ఇవ్వు. ఆ టచ్ దగ్గర ఆర్ఎం ఇవ్వు. ప్లస్ డెమో ఉంది కదా, డెమో దగ్గర -s ఇవ్వు. సూడో -s అంటే సూడో పర్మిషన్ స్పేస్ -s. ఎంటర్. ఇదే మొన్న సేమ్ వచ్చినట్టు Became method become inventory -f host private key public key user remote -f. ఆ రోజు కూడా సేమ్ ఇష్యూ ఇట్లనే వచ్చిందండి. అవునా? బట్ కమాండ్ అయితే ఇదే అని మీరు రాసుకోమన్నారు. అవును అదే కమాండ్, దానికి ఇంకో కమాండే లేదు దాని దగ్గర. ఎందుకంటే ఇవన్నీ బేసిక్ ఆన్సిబుల్ కమాండ్స్ ఇవన్నీ. నేను కమాండ్ టైప్ చేసి పంపిస్తున్నాను శివ ఒకసారి. ఫైల్ నేమ్ ఏంది? శివ కదా? అవును శివాని. ఒకసారి చూడు చాట్లో. ఆ కమాండ్ మీరు కూడా కాపీ చేసుకోండి. క్రియేట్ చేయడానికి కూడా కమాండ్ పంపిస్తాను చూడండి, అది కూడా కాపీ చేసుకోండి. సందీప్, రాకేష్. ఒకసారి ఈ కమాండ్ ఇచ్చి చూడు, అప్డేట్ అవుతుందా? సారీ నేను ఓకే ఓకే శివ, నువ్వు 2 కాలు ఆర్ఎం కాపీ చేసుకున్నావు శివ, టచ్ కాపీ చేయలేను. Some user inventory FNFN list sub connection time orders such. శివ ఒకసారి పింగ్ చూడు. కమాండ్ పంపించినాడు, పింగ్ చాట్ చేసి మెసేజ్ చేస్తున్నాడు. Ansible demo -m ping. అది కూడా కాపీ చేసుకోండి అందరూ. అది పింగ్ డెమో అనేది గ్రూప్ నేమ్, అది మీరు ఎక్కడ ఆ గ్రూప్ నేమ్ ఏది ఇస్తే అదే పెట్టండి. డెమో టైప్ చేసి మీకు రాదు, మీరు ఆ గ్రూప్ నేమ్ పెడితేనే వస్తుంది. సక్సెస్ అయింది, పింగ్ అవుతుందిలే. సరే ఎనీవేస్, ఆ కమాండ్ అయితే ఆ పర్టికులర్ దానికి యూజ్ అవుతుంది శివ. జస్ట్ కాపీ పెట్టుకోండి, దానికి ఇంకో కమాండే లేదు. అక్కడ ఐఫోన్ వేస్తే నేను ఎర్రర్ వస్తుందన్న. ఏది సందీప్? ఇంతకుముందు ఇక్కడ ఆర్గ్యుమెంట్ సంథింగ్ అని ఐఫోన్ వేసుకొని ఇచ్చారు కదా అన్న. మీరు సూడో. అవునన్నా సూడో
సూడో ఒకసారి శివ, సూడో పర్మిషన్. ఒకసారి సూడో తీసేసి ట్రై చేయి, ఒకసారి అప్డేట్ అవుతుందా? సేమ్ కమాండ్ ఇచ్చి ఓన్లీ ఎస్ ఒకటి తీసేసి శివ, ఇప్పుడు ప్రివ్యూ ఎక్కడైతే రాదు జస్ట్ ఒకసారి ట్రై చేయాలి. సేమ్ కమాండ్ ఇచ్చి శివ, కాపీ చేసి డెమో నేను చెప్తా, ఐఫెన్ అప్పర్ బ్రాకెట్ అప్డేట్, ఎం అప్డేట్ స్పేస్ శివ, ఎం అప్డేట్ కి స్పేస్ ఇవ్వు, ఎంటర్ చేయి, డెమో స్పెల్లింగ్ చూడు, డెమో ఒకసారి ట్రై చేయి. ఐఫెన్ ఎస్ కంపల్సరీ ఉండాలా? ఎర్రర్ వచ్చిందా? అయితే కంపల్సరీ ఐఫెన్ ఎస్ ఉండాలి. ఇది ఆ రోజు ఐఫోన్ ఎస్ అంటే ఫస్ట్ మనం ఇట్లా ట్రై చేసి తర్వాత మళ్ళీ ఐఫోన్ ఎస్ ఇచ్చి ఎం అప్డేట్ కొట్టినామన్న ఎగ్జిక్యూట్ అయింది. ఒక్క నిమిషం అవసరం లైన్లో ఉండు. కొంచెం వస్తా. ఒకసారి 6 లో ఎక్కువ కమాండ్ ఇచ్చి మనం ట్రై చేసినాం చూడు, 6 లో చూడు ఎక్కువ కమాండ్ ఇచ్చి ఎక్కువ డాలర్ క్వశ్చన్ మార్క్ ఇవ్వు. టెంప్ లో ఉన్నావు శివ, టెంప్ ఫోల్డర్ లో ఉన్నావు, సిడి ఇవ్వు శివ, టెంప్ ఫోల్డర్ లో ఉన్నావు, సిడి ఇవ్వు. అది గుర్తుపెట్టుకోండి ఏ ఫోల్డర్ లో ఉన్నారు. జీరో కరెక్టే ఉంది, ఇది రైట్. ఆ రోజు మనం చూసినప్పుడు 1 ఉండే, 0 ఉంది, కరెక్టే ఉంది. ఎందుకు వస్తుంది ఆ రోజు ఇష్టపడి మనకు 1 ఉండే కదా శివ. అదే 1 ఉండే. పింగ్ అయితే అయింది కదా ఇప్పుడు దాకా, మనకి పింగ్ సక్సెస్ఫుల్ అయింది. నువ్వు 6 లో పోయినా 7 లో అయినా హోస్ట్ నేమ్ ఒకటే ఉంటుంది. ఎందుకు అన్న మనం ఇప్పుడు 6 కనెక్ట్ అయితే ఆ 128 రావాలి కదా అన్న ఐపీ. మనం ఆ 6 లో ఎక్కడ కనెక్ట్ అయినాం శివ, మనం 7 లోనే కనెక్ట్ అయినాం. నేను లాగౌట్ చేయించినా కదా నేను, రైట్ రైట్ లాగా మర్చిపోయినా. సరే, ఒక విఐ టెస్ట్ ఫైల్ అని ఇవ్వు అక్కడ. 7 లోనేనా? 7 లోనే విఐ ఏదైనా ఫైల్ నేమ్ పెట్టు.
టెస్ట్ ఫైల్ అని పెట్టు. ఏదైనా ఒక కంటైనర్ రాయి. దిస్ ఇస్ ఫర్ ఆన్సిబుల్ అని రాయి. దిస్ ఇస్ ఆన్సిబుల్. రాసి ఏదో ఒకటి రాసి. రాకేష్ అర్థం అవుతుందా? హలో అవుతుందానా? ఓకే, ఎల్ఎస్ ఇష్యూ ఒకసారి. పీడబ్ల్యూడి ఇవ్వు, జస్ట్ పాత్ చెక్ చేయడానికి. ఓకే, /home/ansible9 పాత్. ఓకే, సోర్స్ ఏముంది? ఓకే, ఒక కమాండ్ ఇష్యూ ansible demo -m కాపీ. అంటే మనం ఫైల్ ఇక్కడ నుంచి అక్కడ కాపీ చేస్తున్నాము 7 నుంచి 6 కి. ఓకే, కాపీ స్పేస్ అది ఇవ్వు. కాదు కొటేషన్ మార్క్స్ ఇవ్వ పైన, అప్ కొటేషన్ మార్క్స్. ఓకే. సోర్స్ ఎస్ఆర్సి శివ. సోర్స్ అంటే ఎస్ఆర్సి ఇస్ ఈక్వల్ టు మన సోర్స్ ఏంది? 7 కాదు, టెస్ట్ నువ్వు క్రియేట్ చేసిన ఫైల్ నేమ్. స్పేస్ డెస్టినేషన్ డిఎస్టి, అంతే. డిఎస్టి ఇస్ ఈక్వల్ టు డిఈఎస్టి శివ, డిఈఎస్టి. ఒకసారి 6 లోకి వెళ్ళు, పీడబ్ల్యూడి ఇవ్వు. అక్కడ కూడా సేమ్ /home/ansible9 రావాలి. ఓకే, డన్. సేమ్ అదే ఇచ్చేసి సోర్స్ /home/ansible9 /home/ansible9 copy నీ ఫైల్ నేమ్, స్పేస్ ఏమియకు. టెస్ట్ నీ ఫైల్ నేమ్ ఏంది? టెస్టే కదా. క్లోజ్ బ్రాకెట్, క్లోజ్ చేయాలి కొటేషన్ మార్క్స్ తోటి. ఎంటర్. అరే ఒకసారి ట్రై చేయాలన్నా, చెక్ చేయి. ఎల్ఎస్ ఇవ్వు. నేను టైప్ చేసి పంపించవచ్చు కమాండ్. ఇక్కడెక్కడో కాపీ దగ్గర, అంటే డెస్టినేషన్ ఓకే, హోమ్ ఆన్సిబుల్ కాపీ టెస్ట్ అనే దగ్గర టైప్ చేస్తున్నాడు కమాండ్, జస్ట్ అది ట్రై చేయి. టెస్టే కదా నీ ఫైల్ నేమ్? టెస్ట్. సారీ, నేను ఆన్సిబుల్ పెట్టాను, అక్కడ ansible9 అని పెట్టేసేయండి. ఒకసారి చూసివా ఆ కాపీ చేసి.
ఇక్కడ మనకి మధ్యలో ఇక్కడ కాపీ అని వచ్చింది కదా. నువ్వు నీ కూడా అదే చెప్పిన. ఒకసారి ఇచ్చి చూడు ఆ కమాండ్ లేకపోతే ఆన్సిబుల్. ఇప్పుడు ఇంకో కమాండ్ ఇచ్చినాడు, జస్ట్ అక్కడ కాపీ పెట్టేసి అక్కడ టెస్ట్ దగ్గర కాపీ పెట్టా, అంతే. ఒకటే చేంజ్ చేసిన నేను, టెస్ట్ దగ్గర కాపీ పెట్టాలా? అంతే. కాపీ టెస్ట్ అని పెట్టాలా? ఓన్లీ టెస్ట్ తీసేసి కాపీ అని పెట్టాలా? ఓన్లీ కాపీ టెస్ట్ అని పెట్టు, మనం అది కాపీ చేస్తున్నాం కదా. ఓకేనా అన్న? సేమ్ మళ్ళీ సేమ్ ఎటు Ansible command not found. Not found. ఇంకో కమాండ్ పంపిస్తావు శివ, జస్ట్ చూడు శివ, ఆ కమాండ్ పంపించినవాడు జస్ట్ చేంజ్ చేసేసి పంపించిన. ఒకసారి ఈ కమాండ్ ట్రై చేయి. ఇది ఏం అవసరం లేదంటారా? అది Ansible 9 ఎక్కడ? ఒకసారి చూడు చేసి చూసిన. Unrecognized argument. Unrecognized arguments. Destination. సరే, ఆ కమాండ్ తర్వాత చూద్దాం. కొన్ని కమాండ్స్ పంపిస్తున్నాడు శివ. జస్ట్ సేవ్ చేసుకోండి. ఓకే. సందీప్ సేవ్ చేసుకున్నావా? రాకేష్ సేవ్ చేసుకుంటున్నాను.
అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్ లో కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసుకురా. రాకేష్ కాపీ చేస్తున్నా. చేస్తున్నా అన్న. చేసుకో, సేవ్ చేసి పెట్టుకో. ఈ కమాండ్స్ అర్థమైతేనే మీరు ప్లే బుక్ రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్లే బుక్ చాలా ఇంపార్టెంట్. కాపీ చేసిన శివాన్ని చేసిన 5. ఎన్ని పంపించినా? 6 పంపించిన కదా. 5 పంపించిన. ఏమేమి పంపించినా నీకు? ఒకటి సర్వీస్ 6 అన్న. 6 3 పంపించినాను. టోటల్ 6 కదా, అదే అంటున్నాను నేను. మీరు పే చేసుకుంటున్న 6 కదా శివ? అవునా. ఫస్ట్ కమాండ్ చూడండి అందరూ, ఆన్సిబుల్ ఆల్ అని ఇచ్చినాను. శివ అక్కడ డెమో అని పెట్టుకోను. ఆల్ అంటే అది ఒకసారి అక్కడ చేంజ్ చేసి జస్ట్ అందరికి కొంచెం అర్థమవుతుంది. అక్కడ ఆల్ అన్ని డెమో పెట్టేసి, అందరు కాదు, ఓన్లీ శివ ఒక్కడే చేస్తాడు అది. ఏమేమి శివ? ఓకే, ఆన్సిబుల్ అనేది డిఫాల్ట్ కమాండ్ అది. ఓకే, డెమో వచ్చేసి గ్రూప్ నేమ్. మీరు ఏ గ్రూప్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, ఇంతకు ముందు మనం ఒకటే గ్రూప్ ఇచ్చినాం శివ దాంట్లో, డెమో అని చెప్పి. ఓకే, ఒకవేళ మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి, లైక్ డెమో 1, డెమో 2, డెమో 3 ఉంటే మీరు ఏ గ్రూప్ కి టార్గెట్ చేయాలనుకుంటారో ఆ గ్రూప్ నేమ్ పెడతారు అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు సింగిల్ డెమో ఒకటే పెట్టినాం కాబట్టి, ఒకటే గ్రూప్ ఉంది కాబట్టి డెమో ఒకటే ఇచ్చినాం. -s వచ్చేసి సూడో. ఓకే, -m తర్వాత ప్యాకేజ్. మనం సెంటోస్ చేస్తున్నాం కాబట్టి ఎం ప్యాకేజ్ ఇచ్చినాను. అదే ఒకవేళ ఉబుంటు రెడ్ హ్యాట్ అయితే మనం apt-get అని అప్డేట్ ఇది ఇస్తాం. apt-get నేను మీకు చాట్ లో కూడా పంపించినాను, సో చూసుకోండి. ఒకసారి చాట్ ని కొంచెం కిందికి చేసివా, వాళ్ళు కూడా చూస్తారు. యా, జస్ట్ చాట్ కింది అది ఓపెన్ చేసివా, నువ్వు ఎక్కడైతే రాసినావు అది ఓపెన్ చేయి. సేమ్ ఆ పక్క పక్కన పెట్టిస్తే అది. ఓకే, ఇక్కడ మనం సెంటోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎం అనేది కమాండ్ ఇచ్చినాము. ఒకవేళ ఉబుంటు కానీ మీరు రెడ్ హ్యాట్ యూజ్ చేస్తున్నా కానీ వేరేది ఉంటే మీకు apt-get అని యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఎం తర్వాత -a తర్వాత మీరు ప్యాకేజ్ అంటే మీరు ఏమి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, దాని ప్యాకేజ్ ఏంది. నేను అక్కడ httpd అని ఇచ్చినాను. ఓకే, నేను అక్కడ మీరు ఏమని ఇవ్వచ్చు, గిట్ ఇవ్వచ్చు, జెంకిన్స్ ఇవ్వచ్చు, డాగర్ ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు. నేను httpd డిఫాల్ట్ ఇచ్చినాను. httpd స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ అంటే జస్ట్ తీసుకోమని చెప్పి. ఓకే, అక్కడ మీకు రాష్ట్రం చూడండి పక్కన, ఇన్స్టాల్
ఆల్ రీప్లేస్ విత్ డెమో. సారీ, అది కాదు, ఇగ్నోర్ చేయండి. అది రీప్లేస్ విత్ డెమో నేనే పంపించాను నీకు. ఓకే, మీరు కింద చూస్తే లేటెస్ట్ అని ఉన్నది. హలో బ్రో, వినిపిస్తుందా? సో ప్రెసెంట్ వచ్చేసి మీకు ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ తీసుకుంటుంది. ఓకే, సో లేటెస్ట్ వచ్చేసి మీకు లేటెస్ట్ వర్షన్ ఏది ఉంటే ఆ లేటెస్ట్ వర్షన్ తీసుకుంటుంది. లైక్ పాత వర్షన్ 1.3 ఉందనుకో, లేటెస్ట్ వర్షన్ 2.3 ఉందనుకో, 2.3 తీసుకుంటుంది లేటెస్ట్ వర్షన్. మనం లేటెస్ట్ ఇస్తే లేటెస్ట్ తీసుకుంటుంది. యాబ్సెంట్ అంటే తీసేయడం. డిలీట్ ఎట్లా చేస్తారు అంటే యాబ్సెంట్ అనే కమాండ్ ఇస్తే, మనం మామూలుగా అయితే మనం యూజర్ డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం, యూజర్ డిలీట్ అని ఇస్తాం, లేదంటే RM-R-F అని ఇస్తాం కదా. సేమ్ ఇక్కడ మనం యాబ్సెంట్ ఎట్లా డిలీట్ చేస్తాం అంటే సేమ్ అంతా కమాండ్ సేమ్ ఉంటుంది. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు యాబ్సెంట్ అని ఇస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఆ సర్వీస్ ఇన్స్టాల్ చేసినాక ఇన్స్టాల్ మాత్రమే అవుతుంది, స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ కమాండ్ -s-m ఎం సర్వీస్ దగ్గర మీరు సర్వీస్ అని ఇస్తారు. ఎం ఇక్కడ మనం ఎం ఇచ్చినాం కదా, ఇక్కడ మనం సర్వీస్ అని ఇస్తాం. ఓకే, సర్వీస్ -a సేమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు httpd, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టెడ్. ఓకే, స్టార్ట్ చేయడానికి స్టార్టెడ్ అని ఇస్తాము. ఒకసారి ఒకవేళ ఈ సర్వీస్ మొత్తం రీస్టార్ట్ అవ్వాలంటే రీస్టార్టెడ్. ఫస్ట్ మనం డిలీట్ చేసే ముందు మనం స్టాప్ చేస్తాం, తర్వాత యాబ్సెంట్ అని ఇస్తే తీసేస్తాం మొత్తం. ఓకే, లేదు అంటే యాబ్సెంట్ అని ఇస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. స్టాప్ అని ఇస్తే ఆ సర్వీస్ ఆ పర్టికులర్ టైం వరకు స్టాప్ అవుతుంది. మళ్ళీ మనం స్టార్ట్ అనే కమాండ్ ఇచ్చే వరకు మళ్ళీ ఆన్ కాదు. అర్థమైందా రాకేష్? సందీప్ అర్థమైంది అన్న. షూరా? షూర్ అన్న. ఓకే, ఇక్కడ ఈ కమాండ్స్ అర్థమైతే మీకు ప్లే బుక్ లో కమాండ్స్ చాలా ఈజీగా ఉంటుంది బ్రో అర్థం చేసుకోవడానికి. ఇది స్టాండ్ అలోన్ కమాండ్స్. ఇది అంటే మొత్తం ప్లే బుక్ రాయకుండా జస్ట్ ఒక పర్టికులర్ మెషిన్ లో మీరు జస్ట్ http ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ ఈ కమాండ్ యూజ్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ప్లే బుక్ రాయకుండా. అర్థమైందా? స్టాండ్ అలోన్ కమాండ్స్ ఇది. ఈ కమాండ్ అర్థమైతేనే మీకు ప్లే బుక్ రాయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే అన్న. అన్న ఇప్పుడు అక్కడ పీకేజీ అంటే ప్యాకేజ్ కదా అన్న? పీకేజీ అంటే ప్యాకేజ్ బ్రో. అక్కడ మనం ఏదైనా మళ్ళీ ఏదన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్న? ఏదేమో అప్లికేషన్ అంటే మీరు ఇంత ఉందో గిట్ జెంకిన్స్ అది అన్నారు కదా, ఏదైనా పెట్టుకోవచ్చు సందీప్. నువ్వు అక్కడ HTTP జస్ట్ రాసి పెట్టినా అంతే. ఓకే అన్న. ఓకేనా, నీకు ఒక పర్టికులర్ మషిన్ ఇన్స్టాల్ చేసేప్పుడు పైథాన్ ఉన్నది. ఇప్పుడు పైథాన్ లేదు అనుకో, అక్కడ ప్యాకేజ్ కూడా ఏం రాస్తావు, పైథాన్ రాస్తావు అక్కడ. అవునన్న, పైథాన్. శివ ఇంకో కమాండ్ పంపిస్తున్నావు శివ, కాపీ చేసుకో కమాండ్. అందరు కాపీ చేసుకోండి. ఇంకో కమాండ్ టైప్ చేసి పంపిస్తున్నా చూడండి మీకు. ఇంకో కమాండ్ పంపిస్తున్నా శివ. జై శ్రీరామ్. ఓకే, ఒక యూజర్ ని క్రియేట్ చేయాలంటే మీరు Ansible demo -s-m యూజర్ ఒకసారి ట్రై చేసి అది యూజర్ ని క్రియేట్ చేయాలంటే అక్కడ నేమ్ ఏదైనా వేరేది ఇచ్చుకో, పేరు చేంజ్ చేసుకొని మొత్తం కాపీ ఆ లైన్ మొత్తం కాపీ చేయి. మీరు అందరు ఇప్పుడు ఏం ట్రై చేయకండి, ఇవన్నీ మొత్తం అయిన తర్వాత వీడియో చూసుకొని ట్రై చేయండి. ఓకే రాకేష్?
సందీప్ ఓకే అన్న. ఉన్నాడా రాకేష్? బాబు రాకేష్ అనేది ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఒకసారి ఎక్కువ కమాండ్ చూడు శివ, అందులో 7 లో చూడు, సేమ్ అదే ఎక్కువ డాలర్. యాక్చువల్లీ 6 లో 0 వస్తే సరిపోతుంది. 2 వచ్చింది. 2 ఉన్నా అయినా మనకి 6 లో 0 ఉంటే సరిపోతుంది. 6 లో 0నే ఉంది కదా. 0 నువ్వు ఒకసారి క్యాట్ కమాండ్ ఒక నిమిషం, క్యాట్ /etc/password/grep. ఏం నేమ్ ఇచ్చినావు? నేమ్ ఏం పెట్టినావు? ప్రవీణ్ రవీనా ఇచ్చినావు. ఇది ఒకసారి చెక్ చేయి, నేను చాట్లో పంపించినాడు. 6 లో చెక్ చేయి, 6 లో చెక్ చేయ కమాండ్. గ్రిప్ కమాండ్ అది ఇచ్చినావా శివ? గ్రిప్ అది జస్ట్ చెక్ చేసుకోవడానికి, ఆ పర్టికులర్ యూజర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఏం లేదు, సో యూజ్ చేయొచ్చు ఆ కమాండ్. చూడు 7 లో ఇక్కడ కూడా ఆ కమాండ్ కాదు, ఆ కమాండ్ ఆ యూజర్ నేమ్ లేదు కాబట్టి నీకు ఏం చూపించట్లేదు శివ. యూజర్ నేమ్ ఉంటే నీకు అవుట్పుట్ ఏమంటున్నా అంటే అది క్రియేట్ చేయడానికి నీకు ఒకటి లింక్ పంపించిన కదా, అది ఒకసారి యూజ్ చేయండి. ఆన్సిబుల్ డెమో ఇది ఎగ్జిక్యూట్ అయినాక నాది ఎగ్జిక్యూట్ చేసినాను. ఒకసారి ట్రై చేయి. శివ ఒకసారి వితౌట్ కోడ్స్ ఏమంటుంది శివ? నీకు చాట్లో పంపిస్తున్నావు, జస్ట్ కాపీ చేయి, కోడ్ తీసేసి అక్కడ కూడా నేమ్ దగ్గర కోడ్ తీసేసి ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. ఒక నిమిషం ఆగు, ఆ ఎర్రర్ ని ఒకసారి ఆన్సిబుల్, ఆ ఎర్రర్ ఉంది కదా, ఆ ఎర్రర్ ని ఒకసారి చాట్ బాక్స్ లో పంపి. ఆన్సిబుల్ ఎర్రర్ అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్ చాట్ లో పంపి.
మొత్తం కాపీ అందుకే అయితే శివ మొత్తం కాపీ. అవుతుంది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి అట్లని. వచ్చిందా రిజల్ట్? గిటబ్ చూపిస్తలేదు. సరే దానికి నేను సొల్యూషన్ తీసి పెడతలే శివ, నేను చెక్ చేసి పెడతలే. నేను ఒక 2 కమాండ్స్ పంపిస్తున్నావు శివ. సారీ, సారీ, ఆ కమాండ్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఇంకో కమాండ్ పంపిస్తున్నా చూడండి. జస్ట్ అది కాపీ చేసుకో శివ. ఓన్లీ లాస్ట్ అన్న లాస్ట్ది ఇప్పుడు పంపించిన లేటెస్ట్ కమాండ్ అది కాపీ చేసుకో. దాని తర్వాత ఇంకో కమాండ్ పంపించినావు శివ. రాకేష్, సందీప్ కమాండ్ కాపీ చేసుకుంటున్నారా? చేసుకున్నాం అన్న. రాకేష్ అన్న చేసుకుంటున్నా? ఓకే, ఒకసారి చేసుకున్నాక చెప్పు ఆ కమాండ్ ఇది చెప్తా. ఏ కమాండ్ అన్న? అంటే 2 3 ఉన్నాయి కదా. ఫస్ట్ది పంపించింది కాపీ చేసుకోకు. ఓకే, సెకండ్ థర్డ్ చేసుకోవాలా? సెకండ్ థర్డ్ది కాపీ చేసుకో రాకేష్. ఓకే.
అయిపోయిందా? హలో, కాపీ చేసిన శివ? నాకు ఓకే, సి నార్మల్ గా దీన్ని కాన్ జాబ్స్ అంటారు. దీన్ని ఏమంటారు? కార్న్ జాబ్, క్రాన్ క్రాన్ జాబ్. క్రాన్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. అదే కాన్ జాబ్ అంటే మనం నార్మల్ గా జెంకిన్స్ లో గుర్తుందా, మనము పోలీసియం వేస్తుండే పర్టికులర్ టైంకి కావాలా, ఈ మినిట్ కావాలి అని చెప్పి, గుర్తుందా? గుర్తుందా సందీప్, రాకేష్? పోలీసియం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్న కోడ్. అదే మనం అక్కడ టైం సెట్ చేస్తుండే కదా, స్టార్ లో. సేమ్ ఇక్కడ కూడా మనము కాన్ జాబ్ యూజ్ చేస్తాం ఇట్లా రాసి. ఓకే, ఏ పర్టికులర్ టైం కి అది డిప్లాయ్ కావాలి అని చెప్పి. ఓకే ఓకే, ఒకసారి ఆ కమాండ్ చూసుకోండి మహేష్ గారు. హలో, అర్థమైందా? అది కాన్ జాబ్ తీసేయాలంటే లాస్ట్ పాత అన్నది ఐఫోన్ ఏఎల్ వార్, అది జస్ట్ పాతది. ఓకే, ఏఎల్ వార్ పాతది. ఓకేనా? ఏంది కాన్ జాబ్ అంటే ఏంది అంటే, అట్లీస్ట్ మీకు ఐడియా ఉండాలి కదా, వాట్ ఈస్ కాన్ జాబ్ అని చెప్పేసి. వాళ్ళని అడిగిన అనుకో, సేమ్ లైక్ జెంకిన్స్ అని చెప్పకండి, అర్థమైందా? అట్లా చెప్పారంటే నేను పట్టి కొట్ట చిన్నకుంటారు. ఓకే, వేర్ వి షెడ్యూల్ అ టైమ్, మినిట్, ఆర్ ఫర్ రన్నింగ్ అ జాబ్ అని చెప్పాలి ఇన్ ఆన్సిబుల్. ఓకే, శివ ఒకసారి టైప్ చేసి రాసుకో. కాన్ జాబ్ is used to run where in minute, run in minute, or where we run అక్కడ ముంగట రన్ ఇన్ జాబ్ అని పెట్టుకోవచ్చు అయిపోతే, ఆర్ వేర్ వి రన్ జాబ్ ఇన్ మినిట్ ఆర్ ఇన్ ఆన్సిబుల్ అని రాసేయండి. ఆర్ వద్దు, మినిట్ అండ్ ఆర్ రెండు యూజ్ చేస్తాం అక్కడ. మినిట్ అండ్ ఆర్ రెండు యూజ్ చేస్తాం శివ, ఆర్ అవసరం లేదు. మినిట్ ఆర్ అంటే ఐదర్ 1 అవుతుంది కదా, ఆర్ అయితే మినిట్ విత్ ఫైల్ నేమ్ యూజింగ్ ఆన్సిబుల్. అంటే బేసిక్ గా కాన్ జాబ్ అంటే ఏం చేస్తాము, ఆన్సిబుల్ లో మనము మినిట్ ఆర్ పెట్టి ఆ పర్టికులర్ జాబ్ ని ఆన్సిబుల్ లో రన్ చేస్తాం. అంటే నాకు రేపు 3 o'clock కి, అంటే రేపు డేట్ ఏంది, రేపు 30th కి 3 o'clock కి ఈ పర్టికులర్ జాబ్ ఈ పర్టికులర్ మషిన్ లో రన్ కావాలా. ఓకే, షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. అర్థమైందా? ఇక్కడ డెమో అంటే అదే కదా, గ్రూప్ నేమే కదా, అర్థమైందా? ఆ పర్టికులర్ టైం కి ఆ పర్టికులర్ ఆర్ కి ఆ పర్టికులర్ డేట్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ ఆ పర్టికులర్ టైం కి రన్ అయిపోతుంది. ఓకే,
ఇందులో యూజ్ చేస్తారు కానీ బ్యాంకింగ్ అప్లికేషన్ లో కూడా ఆటో డిడక్షన్స్ కి సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అన్న బ్యాంకింగ్ అప్లికేషన్స్ లో కూడా బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు వర్క్ చేయలేదు సందీప్. నేను వర్క్ చేసేది ఓన్లీ రీటైల్. అంటే సందీప్ మొత్తం లేదన్న అక్కడ కూడా లేదు, నాకు తెలియదు బ్రో దాని గురించి. మళ్ళీ దాని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, తెలియదు నాకు దాని గురించి. లేదన్నా నేను అనేది ఏంటంటే అక్కడ కూడా సేమ్ ఇలాంటి అప్లికేషన్ పెడతారు కదా, అంటే ఆటో డిటెక్షన్స్ కి. అన్న ఏమంటాడు ఐడియా లేదని చెప్పినప్పుడు మళ్ళీ నువ్వు అది అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు చెప్తా అని అంటాడు అన్న. నాకు తెలియదు సందీప్ దాని గురించి అంతా. ఏదో చెప్పినావు కదా అని అదే అన్న అవునా అనుకో, అది ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్, నాకు తెలియదు అది దాని గురించి. నేను వర్క్ చేసింది రీటైల్ ప్లస్ ఎడ్యుకేషన్ దీని మీద. ఓకే అన్న. ఓకేనా, ఐ మీన్ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చిన అనుకో, నువ్వు అదే బ్రెయిన్ లో పెట్టుకుని అక్కడ ఆన్సర్ చేసినావు అనుకో, అది రాంగ్ అయింది అనుకో, అది పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకు నాకు తెలియదు కాబట్టి నేను తెలియదు అని చెప్పేస్తాను. ఓకే, అక్కడ కింద కమాండ్ ఉందా చూడండి, ఆన్సబుల్ డెమో -u absent స్టేట్ ఈజ్ ఈక్వల్ టు absent. డిలీట్ చేయడానికి ఆ కమాండ్ యూజ్ చేస్తారు, ఆ పర్టికులర్ జాబ్ ని. ఓకేనా, ఆ పర్టికులర్ జాబ్ ని టర్మినేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి అది యూజ్ చేస్తారు. ఇక్కడ పైన మనం జాబ్ నేమ్ ఇది ఇచ్చినాము, కార్నర్ టెస్ట్ అని నేమ్. సో ఇక్కడ డిలీట్ చేసినప్పుడు కూడా అదే నేమ్ ఇచ్చి స్టేట్ ఆప్షన్ పెడితే అయిపోతుంది అంటారు అంతే. అవును, చెక్ చేసుకోవడానికి ఇంకో కమాండ్ ఆప్షన్ చూడండి, కాన్టాబ్ -l. ఆ కమాండ్ ఇస్తే ఎన్ని కాన్ జాబ్స్ రన్ అవుతుంది అనేది తెలుస్తుంది అన్నమాట. కాన్టాబ్ -l. అన్న ఇది ఒక్కటి నాకు డౌట్ వచ్చింది. ఒకసారి COR అని పడుతుంది, ఒకసారి CRON అని పడుతుంది అన్న. అసలు ఏంటి అంటే ఏది CRON? అయితే మిస్గా స్పెల్లింగ్ మిస్టేక్ అన్నట్టుంది. ఓకే, CRON కదా. CRON. ఓకే, ఏంటంటే CRON. CR క్రాన్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు అంటారు. మరి చేంజ్ చేసి పంపిస్తున్నాడు అండి అది స్పెల్లింగ్. ఓకే, ఇప్పుడు కాన్టాబ్ -l. అవును, ఎన్ని జాబ్స్ రన్ అవుతున్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి. నేను ఒక ప్లే బుక్ ఉన్నది, జస్ట్ అది మీకు పంపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను రాసి పెట్టిన ప్లే బుక్ అది. చాట్లో సందీప్, రాకేష్ చాట్లో చూడండి. శివ జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకో. ఇంకో URL కూడా పంపించాను, URL కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆన్సిబుల్ URL అది. ఇప్పుడు దాన్ని సెట్ చేయండి. అక్కడ యూజర్ ఉన్న చూడండి,
యూజర్ మీద యూజర్ ని కొంచెం జరపండి, హోస్ట్ దగ్గర జరపండి. హోస్ట్ హెచ్ కరెక్ట్, సూడోని కూడా అట్లనే జరపండి. సూడో కనెక్షన్ ని కూడా యాన్సిబుల్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇది బ్రౌజర్ లో ఓపెన్ చేసి పెట్టుకోండి బ్రో. కరెక్ట్ యూజర్ కింద పెట్టు. కనెక్షన్ ని కూడా సేమ్, గ్యాదర్ ని కూడా సేమ్, వార్స్. ఇప్పుడు రన్ చేయి, గో టు. వచ్చిందా? అదేంగా ఉల్టా కింద మీద వేసి పెట్టేసింది అది, దానికి టెన్షన్ ఏం పడకండి. ఓకే, నార్మల్ గా ఏ ప్లేబుక్ రాసినా సరే ఫస్ట్ 3 హైఫెన్స్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే, డిఫాల్ట్ గా 3 హైఫెన్స్ తో స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి శివ అక్కడ 3 హైఫెన్స్ కొంచెం స్పేస్ అది ఓపెన్ చేయి, స్పేస్ ఇవ్వు అక్కడ 3 హైఫెన్స్ పక్కన కొంచెం ఇంకో స్పేస్ ఇవ్వు, అక్కడ హ్యాష్ ఇవ్వు. అక్కడ దిస్ ఇస్ మై న్యూ ప్లేబుక్ అని రాయ్. ఇప్పుడు గో ఇవ్వు. ఇక్కడ అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అది హ్యాష్ ఇచ్చిన హ్యాష్ అంటే డిజేబుల్ అది. ఓకే, అక్కడ మీరు ఏమైనా రాసుకోవాలి అంటే 3 హైఫెన్స్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చి మీరు అక్కడ హ్యాష్ కమాండ్ ఇచ్చి మీరు ఏమైనా రాయొచ్చు అక్కడ. అంటే మీరు రెఫరెన్స్ అంటే ప్లేబుక్ దేనికి రాస్తున్నారు, సో మీకు ఐడియా ఉంటుంది కదా. మీరు వర్క్ చేసినప్పుడు అంటే పర్టికులర్ వర్క్ ఈ ప్లేబుక్ దేనికి రాస్తున్నారా బాబు అని చెప్పి హ్యాష్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చి హైఫెన్స్ ఇచ్చి హ్యాష్ ఇచ్చి దిస్ ప్లేబుక్ ఈజ్ యూస్ ఫర్ దిస్ అని చెప్పి మీరు జస్ట్ రాస్తారన్నమాట. అది మీకు ఎగ్జిక్యూషన్ లో రాదు. అది ఇక్కడ మీరు గో అంటే ఏంది, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అది ఎగ్జిక్యూషన్ లో రాదు. అది మీకు ప్లేబుక్ లో ఉంటుంది అట్లనే. ఓకేనా, సో మీరు మీకు ఎప్పుడైనా రెఫరెన్సెస్ కోసం అది. ఓకేనా, దాని తర్వాత లాస్ట్ లో టిల్డ్ ఆపరేటర్ వస్తుందన్న ఏది బ్రో, ఈ వాట్స్ ప్రాంప్ట్ దగ్గర టిల్డ్ ఆపరేటర్ వస్తాను టిల్డ్ లాస్ట్ లో ఇక్కడ. అది లైట్ తీసుకో, అది ఆ కమాండ్ తీసేసి దానికి ఆ కమాండ్ ఇస్తే దానికి ఇంకో 2 కమాండ్లు ఇవ్వాలి కింద. అది పంపిస్తుంది, అది వస్తుంది, సక్సెస్ అవుతుంది. 3 హ్యాషెస్ ఇచ్చిన తర్వాత 3 హైఫెన్స్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా చూడండి, మళ్ళీ కింద ఇంకొక హైఫెన్ ఉంది, కనిపించిందా? ఓకే, సేమ్ ఆ హైఫెన్ కరెక్ట్ గా ఆ లైన్ లో చెక్ చేసుకోండి. అంటే ఫస్ట్ హైఫెన్ కిందనే ఆ హైఫెన్ ఉండాలి. కింద ఎంటర్ అయిన తర్వాత సెకండ్ హైఫెన్ కింద ఉంది, అది థర్డ్ హైఫెన్ కింద స్టార్ట్ కాదు ఇది కనెక్షన్ అనేది ఉంది చూడు, అది కరెక్ట్ గా లైన్ చూడు, థర్డ్ లైన్ కిందకి ఉంది కదా. ఓకే, నార్మల్ గా అయితే మనం ఫస్ట్ హోస్ట్ తో స్టార్ట్ చేస్తాము. ఓకే, సో కనెక్షన్ అంటే ఏం లేదు, మనం ఏ కనెక్షన్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి. సో మనం ఏం కనెక్షన్ యూజ్ డిఫాల్ట్ గా మనం SSH కదా యూజ్ చేసింది, SSH లో కదా మనం కనెక్ట్ అవుతుంది అన్ని మిషన్స్ కి కూడా. SSH కీజన్ ఇచ్చినాం కదా, తర్వాత కనెక్ట్ కావాలని కూడా SSH ఆన్సిబుల్ 9 అని ఇచ్చినాం కదా. సో కనెక్షన్ SSH డిఫాల్ట్ SSH. గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఓకే, అక్కడ ట్రూ అని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. హోస్ట్ అంటే ఏంది, డెమో, మనం ఇచ్చిన గ్రూప్ నేమ్. ఓకేనా శివ, ఇంతకు ముందు నువ్వు వెబ్ సర్వర్ అని ఇచ్చినావు, నువ్వు గ్రూప్ నేమ్ వెబ్ సర్వర్ అంటే వెబ్ సర్వర్ ఇవ్వచ్చు. మనం ఏం చేంజ్ చేసినాం, అది వెబ్ సర్వర్ టు డెమో చేంజ్ చేసినాం. ఓకే, సో హోస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలో అది ఇవ్వండి. సూడో అంటే దానికి సూడో పర్మిషన్స్ కావాలన్నా వద్దా, మనం కంపల్సరీ కావాలి సూడో పర్మిషన్స్, ఎస్ అనే ఇస్తాం. హలో, సూడో పర్మిషన్స్ కంపల్సరీ కావాలి కదా మనకి, ఎందుకంటే మనం రన్ చేసే సూడో కదా. అన్నిటికీ కూడా మనము గుర్తుంటే హైఫెన్ఎస్ అని ఇస్తున్నాం, గుర్తుందా పాత కమాండ్స్ లో కూడా. హైఫెన్ఎస్ అంటే ఏంది, మనం సూడో త్రూగా రన్ చేయమంటున్నాం. ఎందుకంటే యూజర్ కదా, రూట్ లో కాదు మనం ఉన్నది.
సో మనం యూజర్ నుంచి ఉన్నాం కాబట్టి మనం ఇస్తున్నాం sudo true అని ఇస్తున్నాం. ఓకే, అక్కడ ఇంకోటి ఏముంది, యూజర్ ఏంది, Ansible 9 కరెక్ట్. అంటే మషిన్ ఏ మషిన్ నుంచి రన్ చేస్తున్నాం అనేది మషిన్ నేమ్. అర్థమైందా? నేను మళ్ళీ ఇంకొకటి పంపిస్తాను. సేమ్ కాపీ పేస్ట్ చేసుకో చాట్ నుంచి తీసుకొని. అర్థమవుతుందా రాకేష్, సందీప్? అర్థమవుతుంది అన్న. ప్లే బుక్ రాయడం చాలా సింపుల్ బ్రో, ఈజీ. జస్ట్ మీకు ముంగటున్నది దేనికి పనిచేస్తుందో తెలిస్తే చాలు. అంటే హోస్ట్ అంటే దేనికి, హోస్ట్ అంటే ఏం పెడతాం మనం, గ్రూప్ నేమ్ పెడతాం. ఓకే, యూజర్ అంటే ఏంది, ఏ యూజర్ యూజ్ చేస్తున్నాడో ఆ యూజర్ నేమ్ ఇస్తాం. sudo అంటే ఎస్ ఆర్ నో ఇస్తాము. కనెక్షన్ ఏంటి, మన డిఫాల్ట్ SSH. ఆ పర్టికులర్ ఫస్ట్ కమాండ్ అర్థమైందంటే సెకండ్ కమాండ్ వెళ్ళడం చాలా ఈజీ బ్రో. ఓకేనా, కొంచెం రాకెట్ సైన్స్ లా కనబడుతుంది కానీ మీకు అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ కాపీ పేస్ట్ చేసివా, అందులో యామిన్ వ్యాలిడేటర్ ఉంది కదా, అందులో ఒకసారి కాపీ పేస్ట్ చేయండి. జస్ట్ మొత్తం జస్ట్ కాపీ చేయండి, ఒకటి కాపీ చేయండి, సేవ్ చేయండి. మీరు అది జస్ట్ గో అని ఇవ్వండి, మొత్తం రెడ్ కలర్ ఎవరు చూపిస్తారు చూడండి, జస్ట్ గో అని ఇవ్వండి. ఓకే, రెడ్ కలర్ ఎవరు చూపిస్తారు మీకు ఇట్లా. అవును, ఇది ఏంటి అంటే మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు కరెక్ట్గా వచ్చిందంటే గో, కరెక్ట్గా వస్తే Ansible ప్లేబుక్ పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు అది sudo మూవ్ చేయి శివ, కనెక్షన్ మూవ్ చేయి, అంతా మూవ్ చేయి, నేమ్ ఒకటి వదిలేసేయి. నేమ్ ని కొంచెం ఆ వార్స్ ఉంది కదా, ఆ వార్స్ కరెక్ట్ ఆర్దే తీసుకొని రా శివ. హైఫెన్ కూడా విత్ హైఫెన్ కరెక్ట్. ఆ నేమ్ ని జరుపు, నేమ్ ని కరెక్ట్ ఎస్ కిందకి పెట్టు. అయితే ఆ హైఫెన్ కూడా కొంచెం జరుపు శివ. నేమ్ కి కొంచెం స్పేస్ శివ, నేమ్ కి హైఫెన్ కి స్పేస్ ఇవ్వు. ఇప్పుడు ప్రాంప్ట్ ని జరుపు, నేమ్ కిందకి జరుపు. ఓకే, టాస్క్ అవసరం లేదు, టాస్క్ తీసేసి టాస్క్ మనం తర్వాత సెట్ చేద్దాం. ఇంకో కమాండ్ పంపిస్తాం టాస్క్. ఒక్కసారి గోడి చూడు, నేమ్ని మళ్ళీ ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకే, ఐఫోన్ ఇక్కడికి పోయిందండి, ఐఫోన్ ఇక్కడ ఉండి సేమ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళు. ఉండండి ఆగాగు. సో ఇక్కడ మనం నేమ్ అని ఇస్తున్నాం, నేమ్ కొత్తగా యాడ్ ఏం చేసినాం మనం, నేమ్ ఇంకా ప్రాంప్ట్ యాడ్ చేసినాం. ఓకే, సో నేమ్ ఏంది అంటే ప్యాకేజ్ నేమ్, ప్యాకేజ్ నేమ్ అని ఇస్తున్నాం. ప్రాంప్ట్ ఏంది అంటే లైన్ ఇస్తున్నాం, అంటే ఏం చేయాలనుకుంటుంది అది అని చెప్పి. ఒక నిమిషం మొత్తం కంప్లీట్ గా మీకు పంపిస్తాను. షూర్ సార్, చాట్ లో చూడు, మొత్తం కంప్లీట్ గా పంపించినాం. దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం అంతా కాపీ చేసుకో, ఆ లైన్ మొత్తం అంతా కలిసి అంతా కాపీ చేయండి. అది డిలీట్ చేసేసి మళ్ళీ దాన్ని సెట్ చేసే ఇక్కడే పేజీ అక్కడ పేజ్ చేసి కొంచెం సెట్ చేసి అది వ్యాలిడేటర్ లో పెట్టు, సెట్ చేయి.
ఫస్ట్ కరెక్ట్ గా వచ్చేది వాళ్ళు జరిపిన దాన్ని. బ్రో కరెక్ట్ గానే వచ్చింది ఇంతకు ముందు. కరెక్ట్ హ్యాండ్లర్స్ కి జరుపు. హ్యాండర్స్ ఎక్కడ జరపాలి బ్రో? కరెక్ట్ హ్యాండ్లర్స్ డి ఉంది, ఎన్ దగ్గర హైఫెన్ ఇవ్వు. ఇక్కడ కింద నేమ్ ఉంది కదా, హ్యాండ్లర్స్ కింద నేమ్ ఉంది కదా, హైఫెన్ నేమ్. నేమ్ ఉంది బ్రో. ఆ నేమ్ ని జరుపు, హైఫెన్ ని జరుపు. ఎక్కడ దాకా జరపాలి? జరుపు ఏదైనా తీసుకుని రాదా. యాక్షన్ ని కూడా జరుపు. యాక్షన్ ని నేమ్ దగ్గరికి పెట్టు. గో ఇవ్వు ఒకసారి. మ్యాపింగ్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. హ్యాండ్లర్స్ ని కరెక్ట్ గా ఈ హోస్ట్ యూజర్ సూడో ఉంది కదా, కరెక్ట్ గా అక్కడ తీసుకుంటారా, లేకపోతే ఆ లైన్ లో చూడు కరెక్టేనా, పర్టికులర్ లైన్ లో. ఓకే, ఈ నేమ్ ని జరుపు శివ. ఈ నేమ్ ని, ఈ పైన నేమ్ ని కరెక్ట్ ఒక దగ్గర పెట్టు సెట్ చేయి. ఇంకా ఓకే, ఇది యాక్షన్ ని కూడా జరుపు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ బ్రో, ఆ పర్టికులర్ లైన్ లో ఉండడము. ఇది ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా. 4-5 టైమ్స్ కానీ నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అదే ఇంకా రిజర్వ్ అవ్వలేదు. రిజర్వ్ అవ్వాలి అట్లనే. హలో అన్న, చెప్పేమి అన్న ఈ ఐఫోన్స్ ఎప్పుడెప్పుడు పెట్టాలన్నా? ఇక్కడ ఉన్నాయి కదా హోస్ట్ పైన, తర్వాత నేమ్. ఐఫోన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చిన్న డౌట్. ఐఫోన్స్ ఎప్పుడెప్పుడు రావు, మనమే పెట్టాలి దాన్ని. అదే అన్న, ఎప్పుడెప్పుడు పెట్టాలని. అది సింటాక్స్ రాకేష్, అంటే అర్థం కాదు సింటాక్స్ అంటే. ఇప్పుడు సింటాక్స్ కాబట్టి అంటే మనం చూడవా పంపించిన రాలేదు బ్రో. చూడు వచ్చేస్తుంది, కాపీ చేసుకో. మొత్తం హైఫెన్స్ నుంచి కాపీ చేసుకో. చెప్పు రాకేష్, నీ డౌట్ అయితే హైఫెన్సా? ఎప్పుడైతే నువ్వు ఏమైనా టాస్క్ ఇస్తావు కదా, టాస్క్ ఇస్తేప్పుడు టాస్క్ కింద నేమ్ ఇస్తావు, ఓకే, అప్పుడు హైఫెన్ యూజ్ చేయాలా. ఓకే, టాస్క్ ఇస్తేనే హైఫెన్స్ యూజ్ చేస్తావు. ఓకే ఓకే, ఎప్పుడైతే టాస్క్ వస్తుందో అప్పుడు ఐఫోన్స్ యూజ్ చేయాలి. కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఆ యూజర్ని జరపండి. అంతగా శివ కరెక్ట్ థర్డ్ లైన్ ఉందా? వార్స్ కూడా చెప్పండి. నేమ్ ని కరెక్ట్. ప్రాంప్ట్ ని కూడా కరెక్ట్ నేమ్ దగ్గర పెట్టండి. నేమ్ కింద పెట్టండి. ఓకే, టాస్క్ కరెక్ట్ గా ఈ హోస్ట్ లైన్ లో పెట్టండి. హోస్ట్ గ్యాదర్ ఉంది కదా, ఆ లైన్. ఓకే, ఈ హైఫెన్ ఏముంది చూడండి, కరెక్ట్ గా ఎస్ దగ్గర పెట్టండి. చెప్పండి. ఓకే ఓకే, అంతగానే వద్దు శివ, కొంచెం జరపండి ఇటు సైడ్.
కరెక్ట్ గా ఈ హైఫెన్ మ్యాచ్ కావాలి శివ, మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఫస్ట్ హైఫెన్ నేమ్ ఉంది కదా, అది ఇది మ్యాచ్ అవ్వాలి. అయిందా? ఓకే కరెక్ట్. హ్యాండ్లెట్స్ ని కరెక్ట్ గా సూడో దగ్గర పెట్టండి. యాక్షన్ ని కూడా జరపండి. యాక్షన్ జరపలే ఇంకా. టాస్క్ నేమ్ కింద యాక్షన్ ఉన్నది చూడండి. ఇన్స్టాల్ HTTPD సర్వర్ ఆన్ CentOS 7 ఉన్నది చూడండి, దాని కింద యాక్షన్. హలో శివ, సందీప్. హలో అన్న. శివ పింగ్ చేయమని. అదే స్ట్రక్ అయినట్టుంది, ఒకసారి చూడు బ్రో. ప్రాంప్ట్ ఏం చేస్తా? ప్రాంప్ట్ ఎంటర్ ద ప్యాకేజ్ టు ఇన్స్టాల్ అని ఉంది కదా, ప్రాంప్ట్ నేమ్ అది మనం ఏం చేయాలనుకుంటున్నామో మనం జస్ట్ రాసి పెడతాం అక్కడ. ఓకే ఓకే, ప్రాంప్ట్ అనేదా? నేమ్ హైఫెన్ నేమ్ ఏమి ఇచ్చినాం ఫస్ట్ మనం, జస్ట్ ప్యాకేజ్ నేమ్ అది. ప్యాకేజ్ నేమ్. ప్రాంప్ట్ నేమ్ ఇచ్చినాము ఎంటర్ ద ప్యాకేజ్ టు ఇన్స్టాల్, అంటే ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ రాస్తాం మనం. ఓకే, ఈ ప్యాకేజ్ నేమ్ ని ఇన్స్టాల్ చేయరా బాబు అంటున్నాం. ఓకే, తర్వాత మనం టాస్క్ ఇచ్చినాం. టాస్క్ లో ఏంది? నేమ్ ఇన్స్టాల్ HTTPD సర్వర్ ఆన్ CentOS 7. ఓకే, ఇది నెక్స్ట్ చెప్తా. ప్యాకేజ్ నేమ్ ఏంది? ఇన్స్టాల్ చేయమంటున్నాం. ఏం ఇన్స్టాల్ చేయమంటున్నాము? దానికి HTTPD సర్వర్ ఇన్స్టాల్ చేయమంటున్నాం. దాని తర్వాత ఏముంది కింద? ఇంకోటి యాక్షన్ ఎం అని ఇచ్చినాం, ఎందుకంటే మనం CentOS యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎం అని ఇచ్చినాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాము? HTTPD ఇచ్చినాము. ఓకే, అదే కదా ఇన్స్టాల్ చేస్తున్నాం. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్డ్ అంటే ఇన్స్టాల్ చేయమంటున్నాం. ఆబ్సెంట్ అయితే ఏంది? తీసేయమని చెప్పి. ఇన్స్టాల్డ్ యాక్షన్ స్టాండర్డ్ కమాండ్స్ అని పంపిస్తున్నాం. గుర్తుందన్న. హ్యాండ్లర్స్ ఏంటిదన్న? హ్యాండ్లర్స్ అంటే ఇది ఇన్స్టాల్ అయితేనే హ్యాండ్లర్స్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఈ వరకు సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది అనుకో, అంటే HTTPD సర్వర్ ఇన్స్టాల్ అయ్యింది అనుకో. ఓకే, ఇది అయితేనే ఇది రీస్టార్ట్ కావాలి. ఓకే, ఇప్పుడు సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం బ్రో, ఇన్స్టాల్ చేసినాక సర్వీస్ అయితే ఆన్ కావాలి కదా. అవును. జెంకిన్స్ ఇన్స్టాల్ చేసినాక మనము సిస్టమ్ CTL స్టార్ట్ జెంకిన్స్ అని ఇస్తాం కదా, రీస్టార్ట్ జెంకిన్స్ అని. అది ఎనేబుల్ అయితేనే కదా మనం రీస్టార్ట్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేసినాక రీస్టార్ట్ చేయమని చెప్తున్నాం. ఇది ఇన్స్టాల్ కాలేదనుకో, ఈ రీస్టార్ట్ వరకు పోదు, హ్యాండ్లర్స్ వరకు పోదు ఇంకా. ఓకే ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇన్స్టాల్ అయితేనే నెక్స్ట్ కమాండ్కి వెళ్తుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే మనము జెంకిన్స్ లో జాబ్ రన్ చేసినాం. ఏది? పైప్ లైన్ బిల్డ్ జాబ్ స్టేబుల్ అని ఇచ్చినాం మనం, గుర్తుందా? అంటే జాబ్ సక్సెస్ ఈ జాబ్ రన్ కావాలని ఇచ్చినాం. ఇప్పుడు జాబ్ 1 ఫెయిల్ అయింది అనుకో, జాబ్ 2 పోతుందా? అది పోదు కదా. సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా? ఈ టాస్క్ సక్సెస్ అయితేనే హ్యాండ్లర్స్ ఇస్తాం కదా, అప్పుడు ఈ రీస్టార్ట్ చేస్తుంది. ఇన్స్టాల్ కానీ రీస్టార్ట్ ఏం చేస్తుంది అది? అంతే కదా. అర్థమైందా సందీప్? అర్థమైంది అన్న. ఓకేనా శివ? అన్న ఓకే అన్న. ఇది స్క్రీన్ షేర్ చేసిన అన్న. కనిపిస్తుంది సందీప్. శివ ఇది ఎగ్జిక్యూట్ చేద్దామా అన్న? మరి రేపు ఎప్పుడు? రేపు చేద్దామా? రేపు చేద్దాం సందీప్. శివ సరే అన్న. ఇంకా కొన్ని శ్రీంక్ అని చెప్పి ఉన్నది. ఓకే. రాకేష్, సందీప్, మీ వీడియో కన్వర్ట్ అయ్యి ఒక 2-3 hours పడుతుంది. పంపిస్తాను. 2-3 hours చిల్గా అండి, టీవీ చూడండి, తినండి. వీడియో పంపిస్తాను. పంపించిన తర్వాత వీడియో చూసుకుంటా ఎగ్జిక్యూట్ చేయండి. సరే అన్న. ఓకేనా? సరే అన్న, చేసాం. వీడియో పంపించిన తర్వాతనే చేయండి, మీరు సొంతంగా ఏం యూజ్ చేయకండి. ఇట్లయితే శివ అన్ని డిలీట్ చేసినాడు, యూజర్ డిలీట్ అని చెప్పి, మీరు కూడా సేమ్ అదే ఫార్మాట్ యూజ్ చేయండి.
ఓకే సరే అన్న. మళ్ళా కనెక్షన్స్ ఇవ్వాలా కొత్తగా మళ్ళా? అన్ని ఫస్ట్ నుంచి చెయ్యి. ఇప్పుడు ఏమవద్దు, అవన్నీ సరే తీసేసేయండి. ఇంతకు ముందు మనం రికార్డింగ్ అన్ని ఉన్నాయి, శివతో అన్ని తీపిచ్చేసినాం మనము, అన్ని ఫస్ట్ నుంచి చేసినాము. సేమ్ మీరు అదే ఫాలో అవ్వండి, సరేనా? సరే, 2-3 సరే hours వెయిట్ చేయండి, కన్వర్ట్ అయిన తర్వాత పంపిస్తాను. సరే సరే అన్న. ఓకే, బాయ్ సందీప్, బాయ్ శివ. ఓకే అన్న, బాయ్.